తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఆ నియోజకవర్గం పేరు చెప్తే చాలు ఆ నాయకుడి పేరే మొదట గుర్తుకొస్తుంది. అలాంటి నేతకు ఏంటి గోస? కాంగ్రెస్ పార్టీకి మేము కౌలుదారులం కాదు పట్టాదారులం అంటూ ఆవేదనకు గురి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు ఇంత గోస అవుతుంది? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నేతల మధ్య పంచాయతీలు ఇప్పట్లో ఆగేటట్లు లేవు. ఇప్పటికే మంత్రి పొన్నం వర్సెస్ అడ్లూరి, వివేక్ వెంకటస్వామిల మధ్య, ఆ తర్వాత కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య రచ్చ పీక్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి వివాదం కాస్త కాంగ్రెస్ పీసీసీ వరకు వెళ్లింది. ఢిల్లీ పెద్దలకు కూడా నేతలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ తీరుపై, నేతల వ్యవహారంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాటిపత్రి జీవన్ రెడ్డి పేరు చెబితే చాలు సీనియర్ నాయకుడు, మంచి వ్యక్తి, ఎప్పుడూ సింపుల్ గా ఉంటాడు, రైతుల కోసం చాలా పోరాటం చేస్తాడు, పేద ప్రజలకు అందుబాటులో ఉంటాడని అంటారు. అలాంటి నేత ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే ఏంటి గోస అనే చర్చ సొంత పార్టీలో, కార్యకర్తల్లో, ప్రజల్లో ఇప్పుడు వినిపిస్తోంది. జగిత్యాల నియోజకవర్గం అంటే మొదట గుర్తుకు వచ్చే నేత పేరు కూడా తాటిపత్రి జీవన్ రెడ్డి. ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనే మేము పార్టీకి కౌలుదారులం కాదు పట్టాదారులం అంటూ ఎందుకు ఆవేదన చెందాల్సి వచ్చింది? ఇకపోతే జీవన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఒక్కసారి టీడీపీ నుండి బయటికి వచ్చిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ మెన్ గా మారిపోయారు. కాంగ్రెస్ లాయలిస్ట్ అనే పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కానీ హైకమాండ్ వద్ద నుంచి గుర్తింపు పేరు ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ హస్తం పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక 2019 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓడిపోయారు. తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా గెలిచారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన జీవన్ రెడ్డి మాత్రం జగిత్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లో సంజయ్ బీఆర్ఎస్లో గెలిచి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి నుండి జీవన్ రెడ్డికి అసలు సమస్య మొదలైంది. పార్టీలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డికి తెలియకుండానే సంజయ్ని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో జీవన్ అన్న అలిగారు. ఒక సందర్భంలో పార్టీ విడుతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర పార్టీ నాయకుల చొరవతో సమస్యకు కాస్త బ్రేక్ పడింది. ఇక్కడతో అయిపోలేదు. మళ్లీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి హత్య జరిగింది. ఈ హత్య కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ పార్టీ అధికారంలో ఉంది, సొంత పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి మీ పార్టీ వద్దు, ఏమీ వద్దు అనే కామెంట్స్ చేస్తూ పార్టీపై మండిపడ్డారు. ఇక సంజయ్ జగిత్యాలలో కాంగ్రెస్ వారిని ఇబ్బంది పెడుతున్నారనే జీవన్ రెడ్డి తరచుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవలే జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరితో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, నన్ను హలాల్ చేసి
కొంచెం కొంచెం తినకుండా ఒకేసారి మొత్తం చంపేయండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అతను ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్ లాంటి వారి మాటకే విలువ ఇస్తున్నారని, అతను చెప్పిన వారికే పదవులు ఇస్తున్నారని, మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక పార్టీ పదవుల్లో డైరెక్టర్ పోస్టులు, ఆలయాల కమిటీల విషయంలో నిజమైన బీఆర్ఎస్ పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, మేమేమీ కాంగ్రెస్ పార్టీకి కౌలుదారులం కాదు, పట్టాదారులం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీసీసీ కూడా సింపుల్ గా జీవన్ రెడ్డి సమస్యను మంత్రి అడ్లూరి పరిష్కరిస్తారని అన్నారు. మొత్తానికి నిజంగానే జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా అంటే ఈ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డిని పిలిచి మాట్లాడింది లేదు, ఒక హామీ ఇచ్చింది లేదు. మరి ఇక జీవన్ రెడ్డి సేవలు పార్టీకి అవసరం లేదని అనుకుంటుందా, లేదా రానున్న ఎన్నికల వరకు జీవన్ అన్న విషయంలో ఇలాగే మౌనంగా ఉంటారా అన్న కన్ఫ్యూజన్ డైలమా పార్టీ వర్గాల్లో, జగిత్యాల కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. మొత్తానికి ఈ వయసులో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నేతకు ఏంటి గోస అనే చర్చ మాత్రం మొదలైంది. మరి జీవన్ అన్న ఆవేదనకు ఫుల్ స్టాప్ ఉందా లేదా అనేది చూడాలి.